ఇంగ్లండ్తో జరిగిన 5వ టెస్టు మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు 6 పరుగుల తేడాతో సంచలన విజయాన్ని సాధించింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ 2-2తో సమం కాగా భారత్ అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీని రిటైన్ చేసింది. ఈ మ్యాచ్ చరిత్రలోని అత్యంత ఉత్కంఠభరితమైన టెస్టు మ్యాచ్లలో ఒకటిగా నిలిచింది. మొహమ్మద్ సిరాజ్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది. సిరాజ్ 5 వికెట్లు తీసి ఓడిపోయే స్థితిలో ఉన్న మ్యాచ్ను భారత్ వైపు తిప్పాడు. నిప్పులు చెరిగే బౌలింగ్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ను కుప్పకూల్చింది. మ్యాచ్ చివరి రోజు అభిమానులకు ఉత్కంఠతో కూడిన అనుభవాన్ని అందించింది. ఇంగ్లాండ్ జట్టు 339 పరుగులకు 6 వికెట్ల నష్టంతో ఓవర్నైట్ స్కోర్ నుంచి ఆటను ప్రారంభించింది. ఇంగ్లాండ్ గెలుపు కోసం 35 పరుగులు అవసరం కాగా భారత్కు 4 వికెట్లు అవసరం. అయితే క్రితం రోజు భారత ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా టీ సెషన్ తర్వాత వారు నిప్పులు చెరిగారు. దీంతో మ్యాచ్లో 1-2 వికెట్లు వస్తాయని భావించినా వాతావరణం సరిగ్గా లేకపోవడంతో మ్యాచ్ 5వ రోజుకి వచ్చింది. ఇక ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ను దూకుడుగానే మొదలుపెట్టింది. ప్రసీద్ బౌలింగ్లో జెమీ ఓవర్డన్ 2 బౌండరీలు బాది తన ఇంటెంట్ని చూపించాడు. అయితే సిరాజ్ మాత్రం వారిని కంట్రోల్లో పెట్టాడు. అద్భుతమైన అవుట్ స్వింగర్లతో బ్యాటర్లకు పరీక్ష పెట్టాడు. చూస్తుండగానే అద్భుతమైన బాల్కి జెమీ స్మిత్ను క్యాచ్ అవుట్గా పెవిలియన్ చేర్చాడు. దీంతో భారత శిబిరంలో ఆశలు రేకెత్తాయి. తన మరుసటి ఓవర్లో దూకుడుగా ఆడిన జెమీ ఓవర్ను సిరాజ్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత జోష్ టంగ్ను స్టన్నింగ్ యార్కర్తో ప్రసిద్ధ్ కృష్ణ క్లీన్ బౌల్ చేశాడు. దాంతో మ్యాచ్ ఉత్కంఠగా మారగా జట్టు కోసం తీవ్ర గాయంతో క్రిస్ ఓక్స్ బ్యాటింగ్కు దిగాడు. ఒంటి చేత్తోనే బ్యాటింగ్ చేసేందుకు సాహసం చేశాడు. ఓక్స్ సాయంతో అట్కిన్సన్ జట్టు విజయం కోసం పోరాడాడు. సిరాజ్ బౌలింగ్లో అతను భారీ షాట్ కొట్టగా బౌండరీ లైనప్ ఆకాష్ దీప్ క్యాచ్ వదిలేశాడు. దాంతో అది సిక్సర్గా మారింది. ఆ తర్వాతి 3 బంతులను డాట్ అవ్వగా ఆఖరి బంతికి బై రూపంలో సింగిల్ వచ్చింది. దాంతో మళ్లీ అట్కిన్సన్ స్ట్రైకింగ్లోకి వచ్చాడు. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో అట్కిన్సన్ 3 పరుగులు చేసి మళ్లీ స్ట్రైక్ తీసుకున్నాడు. కానీ సిరాజ్ అట్కిన్సన్ను క్లీన్ బౌల్ చేసి భారత విజయాన్ని పూర్తి చేశాడు. బంతికి బంతి సమీకరణ మారిన ఈ మ్యాచ్లో విజయం టీమిండియాని వరించింది. ప్రసీద్ బౌలింగ్లో బ్యాట్స్మెన్ పెద్ద షాట్లు కొట్టడానికి ప్రయత్నించినా సిరాజ్ ఒక సిక్సర్ ఇచ్చినా చివరికి మియాభాయ్ ఒంటి చేత్తో టీమిండియా ఓటమిని తప్పించాడు. సెంచరీలతో చెలరేగిన జో రూట్, హ్యారీ బ్రూక్లు అవుట్ అవ్వడం ఈ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా మారింది. ఇంగ్లాండ్ తమ మొదటి ఇన్నింగ్స్లో 247 పరుగులు చేసి 23 పరుగుల ఆధిక్యం సాధించింది. అయితే భారత్ రెండవ ఇన్నింగ్స్లో 396 పరుగుల భారీ స్కోరు సాధించి ఇంగ్లాండ్కు 374 పరుగుల కఠిన లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ సిరాజ్ బౌలింగ్ దాడి ముందు నిలవలేకపోయారు. సిరాజ్ బౌలింగ్ ఈ మ్యాచ్లో ఒక వన్ మ్యాన్ షోగా నిలిచింది.